హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము హ్యామింగ్ కోడ్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చానండి మీకు. వాట్ ఈస్ ద హ్యామింగ్ కోడ్ ఫర్ ASCII క్యారెక్టర్ యు ఈజ్ ఈక్వల్ టు 10 10 101? అజ్యూమ్ ఈవెన్ ప్యారిటీ ఫర్ హ్యామింగ్ కోడ్. ఓకే, సో ఇక్కడ చూస్తే ప్రాబ్లం మనకి హ్యామింగ్ కోడ్ ఇచ్చారు. మరి అసలు హ్యామింగ్ కోడ్ని మనం ఎందుకు వాడతాము? హ్యామింగ్ కోడ్ని ఎర్రర్ డిటెక్షన్ పర్పస్లో వాడతాము. ఓకే, సో అదేవిధంగా మనకు ఓఎస్ఐ లేయర్లో 7 లేయర్స్ ఉంటాయి. దానిలో డేటా లింక్ లేయర్ యొక్క అప్లికేషన్ వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్. ఓకే, సో మనకి ఇప్పుడు ఇచ్చిన క్యారెక్టర్ ఏంటండి? 10 10 1. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన క్యారెక్టర్ని తీసుకోవాలి. దీన్ని లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 1 2 3 4 5 6 7. సో ఈ లెంత్ని మనము ఎం అనుకుంటాము. ఎం ఈజ్ ఈక్వల్ టు 7. తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇచ్చిన స్ట్రింగ్లోకి మనము ప్యారిటీ బిట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా యాడ్ చేయాలో నేను మీకు చెప్తాను. అంతకంటే ముందు మనము ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ప్యారిటీ బిట్స్ యాడ్ చేయడానికి మనం వాడే ఫార్ములానే 2n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ప్లస్ n ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ మనకు n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అట్లా తీసుకుంటూ వెళ్ళాలి. n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో హియర్ n ఈజ్ 1. తర్వాత ఏమవుతుందండి? m వాల్యూ ఎంత? 7 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 1 మనకు తెలుసు, ప్లస్ 1. ఇది ఏమవుతుంది ఇక్కడ? సో 2 పవర్ 1 అన్నప్పుడు 2 వస్తుంది. 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 9. ఇది వచ్చేసి ఫాల్స్. ఎందుకు? ఎందుకంటే 2 ఈజ్ గ్రేటర్ దెన్ అనేది ఫాల్స్. సో నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ n వాల్యూ ఎంత? 2. 2 పవర్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ప్లస్ 7. సో m వాల్యూ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. n వచ్చేసి 2 వస్తుంది ఇక్కడ, 1. సో నెక్స్ట్ ఏమవుతుందండి? 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో 10 అవుతుంది. 7 ప్లస్ 2 ప్లస్ 1 ఈజ్ 10. ఇది కూడా ఫాల్సే. నెక్స్ట్ సో 2 స్క్వేర్ 4 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3. 3 వస్తే ఏమవుతుందండి? 2 పవర్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, సో m వాల్యూ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. తర్వాత n ఎంత? 3 ప్లస్ 1. నెక్స్ట్ సో హియర్ నెక్స్ట్ ఏంటంటే 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే 8. 8 గ్రేటర్ దాన్ 7 ప్లస్ 3 10. 10 ప్లస్ 1 11. ఇది కూడా ఫాల్సే. సో తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 4. 2 పవర్ 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ప్లస్ n వాల్యూ ఎంత అండి ఇప్పుడు ఇక్కడ? 4 ప్లస్ 1. సో దీని నెక్స్ట్ ఏమవుతుంది? 2 పవర్ 4 అంటేనేమో 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, 11 ప్లస్ 1 12. ఈ కండిషన్ మనకి ట్రూ వచ్చింది. ఓకేనా? సో హియర్ ఎన్ వాల్యూ అనేది మనకి 4. అంటే ఇచ్చిన స్ట్రింగ్ వచ్చేసి మనకి 7 ఉంది. సో మనం ప్యారిటీ బిట్స్ 4 యాడ్ చేయాలి. సో మనము ఈ హ్యామింగ్ కోడ్ని కనుక్కోవాలంటే ఈ మెథడ్ వాడాల్సి ఉంటుంది. సో ఇచ్చిన స్ట్రింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా ఎన్ని బిట్స్ ఉన్నాయండి? దానిలో ఇచ్చిన స్ట్రింగ్ లో మనకి 7 బిట్స్ ఉన్నాయి. ఓకే, సో m ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత యాడ్ చేయాలి? n ఈజ్ ఈక్వల్ టు 4 మాత్రమే యాడ్ చేయాలి. ఓకే, సో టోటల్ లెంత్ అవుతుంది 1 ప్లస్ n ఈస్ 7 ప్లస్ 4 11. ఓకే, సో ఇప్పుడు మనము ఇచ్చిన దాన్ని 11 స్ట్రింగ్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది జస్ట్ మనం ఇక్కడ చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో మనకి ఇక్కడ కంప్లీట్గా ఇప్పుడు వచ్చేసి డయాగ్రామ్ తీసుకున్నాం ఇక్కడ. సో టోటల్
11. సో ఈ 11 ఎలా వచ్చాయి? ఇచ్చినదేమో 7, ప్యారిటీ బిట్స్ మనము 4 యాడ్ చేయాలి. ఓకే. సో దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇక్కడ 4 బిట్స్ యాడ్ చేయాలి. సో n ఈజ్ ఈక్వల్ టు 4 అని కాబట్టి 4 బిట్స్ యాడ్ చేయాలి. అంటే ఈ ఇచ్చిన డయాగ్రామ్లో ఈ టేబుల్లో 4 బిట్స్ యాడ్ చేయాలి. అది వచ్చేసి 1, 2, 3, 4 అనుకుంటాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1 అనేది ఇక్కడ 1 వచ్చినప్పుడు సో 1, 2, 3, 4 బిట్స్ కదా. దీనిలో మనకు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ ఫస్ట్ బిట్లో రాస్తున్న P1. సో ప్యారిటీ బిట్ 2 పవర్ 0 అనుకుంటాం. ఫస్ట్ బిట్ లొకేషన్ ఏంటంటే 2 పవర్ 0. నెక్స్ట్ బిట్ వచ్చేసి 2 పవర్ 1. ఓకే. నెక్స్ట్ బిట్ వచ్చేసి 2 పవర్ 0 అయిపోయింది, ఇక్కడ 2 పవర్ 1 అయిపోయింది, నెక్స్ట్ 2 పవర్ 2 ఇక్కడ వస్తుంది, ఇది P4. సో ఫస్ట్ ఏంటండి 2 పవర్ 0, సెకండ్ వన్ వచ్చేసి 2 పవర్ 1, థర్డ్ వన్ వచ్చేసి 2 పవర్ 2, నెక్స్ట్ వన్ వచ్చేసి 2 పవర్ 3. అంటే 1, 2, 4, 8. సో 1, 2, 4, 8. సో ఇక్కడ మనకి P8 వస్తుంది. సో ఈ విధంగా మనము ప్యారిటీ బిట్స్ను యాడ్ చేయాలి. సో P1, P2, P4, P8. దీని తర్వాత ఇచ్చిన ఎం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని యాజ్ టీజ్ రాసుకుంటే సరిపోతుంది ఇక్కడ. సో ఇచ్చిన ఎం వాల్యూ ఏముందండి 1. ఓకే. తర్వాత ఏముంది 0, తర్వాత ఏముంది 1 ఉంది. సో నెక్స్ట్ 1, 0, 1 అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటంటే 0, 1, 0. సో అక్కడ లీవ్ చేయాలి, ఆ బిట్స్ ప్యారిటీ బిట్స్ దగ్గర లీవ్ చేయాలి. 0, 1, 0, 1. సో ఇంతవరకు క్లియర్ అనుకుంటే అందరికీ ఈజీ. సో దీని తర్వాత మనం ఇప్పుడు ఏం చేసామంటే ఇంతవరకు ఇచ్చిన స్ట్రింగ్ వచ్చేసి 7 లెంత్ ఉంది. ఎన్ వాల్యూ కనుక్కున్నాము, దాని లెంత్ m+n 11 ఉండేసరికి మనము దీన్ని 11 లెంత్గా తీసుకోవడం జరిగింది. దీని తర్వాత మనము ఇప్పుడు కనుక్కోవాల్సిన వాల్యూస్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనకి P8 ఒకటి కనుక్కోవాలి, P4 కనుక్కోవాలి, P2 కనుక్కోవాలి, అదేవిధంగా P1 కూడా కనుక్కోవాలి. ఓకేనా. సో మనము ఇక్కడ P1 నుంచి వద్దాము. సో ఈ P1 ఏ విధంగా కనుక్కోవాలి? సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ P1 కనుక్కోవాలంటే ఏం చేయాలి? సో P1 కనుక్కోవాలి అన్నప్పుడు మనకు ఒక వాల్యూస్ ఉంటాయి అంటే ఇవి గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11. ఓకే. సో తర్వాత ఈ 1, 3, 5, 7, 9 రాసాం మనం. సో ఇక్కడ నేను కింద ఇచ్చిన వాల్యూస్ని యాక్సెస్గా రాస్తున్నా. 1 అంటే ఈ లొకేషన్. ఓకే. సో 1 అన్నప్పుడు ఇక్కడ మనకు లొకేషన్ P1 ఉంది. సో దీన్ని మనం ప్యారిటీ 1 అని రాస్తున్నా. నెక్స్ట్ 3, థర్డ్ లొకేషన్లో ఏముందండి ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ నేను ఇది మళ్ళీ 1 రాస్తున్నా. సో ఫిఫ్త్ లొకేషన్లో ఏముందండి 0. సెవెంత్ లొకేషన్లో ఏముందండి 0. నైన్త్ లొకేషన్లో ఏముంది 1. అదేవిధంగా 11th లొకేషన్లో 1 ఉంది. ఓకే. సో మనం ఈ విధంగా P1ని రాసుకున్నాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఈవెన్ ప్యారిటీ అని ఇచ్చారు. ఈవెన్ ప్యారిటీ అంటే ఏంటంటే ఈ ఇచ్చిన లెంత్ అనేది ఈవెన్ లెంత్ అయి ఉండాలి. ఒకసారి మీరు చూస్తే మనం P1 వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ ఈ ఈవెన్ లెంత్ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ లెంత్ ఉండాలి. బట్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మనకి P1 ఈజ్ ఈక్వల్ టు 1, 0, 0, 1, 1 ఉంది. సో నెంబర్ ఆఫ్ వన్స్ 3 ఉన్నాయి. దీన్ని మనం ఈవెన్ లెంత్లోకి మార్చాలంటే ఈ P1 వాల్యూ ఒకటి 1 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ P1 వాల్యూ ఏమొస్తుందండి 1. ఓకే. సో నెక్స్ట్ P2 తీసుకుందాం. సో P2 అంటే ఏంటి మరి P2. ఓకే. సో ఇక్కడ రాద్దాం మనము, లేదంటే ఇక్కడ రాద్దాం. ఓకే. P2. సో P2 అంటే ఏంటి మరి? సో ఇక్కడ 2 నెంబర్స్ తీసుకోండి కంటిన్యూస్గా 2, 3. మళ్ళీ ఒక 2 నెంబర్స్ వదిలిపెట్టండి, 4, 5 వదిలేస్తున్నా. నెక్స్ట్ 6, 7. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 నెంబర్స్ వదిలిపెట్టండి, 8, 9 వదిలిపెట్టేస్తున్నా. నెక్స్ట్ 10, 11 రాస్తున్నా. ఓకే. సో దీని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఈ 2, 3 లొకేషన్స్లో ఏమున్నాయి రాసుకోండి. 2 అంటే P2 మనకు తెలుసు. సో ఇక్కడ థర్డ్ లొకేషన్లో ఏముందండి మళ్ళీ 1 ఉంది. 6th లొకేషన్లో ఏముంది ఇది 1 ఉంది. 7th లొకేషన్లో ఏముంది 0 ఉంది. 10th లొకేషన్లో ఏముంది 0 ఉంది. 11th లొకేషన్లో 1 ఉంది.
ఇప్పుడు ఈ P2 వాల్యూని మనం కనుక్కోవాలి. ఈ P2 వాల్యూ మనం ఏ విధంగా కనుక్కోవాలి? ఇచ్చిన స్ట్రింగ్ ఏదైతే ఉందో 11001 వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చేసి మనకు 3 ఉన్నాయి. దీన్ని మనం ఈవెన్ లోకి మార్చాలంటే ఈ P2ని 1 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇచ్చిన ప్రాబ్లంలో వాడు మనకు ఈవెన్ ప్యారిటీ అని ఇచ్చారు. అందుకనే సో P1 వచ్చేసి 1 వచ్చేసింది, P2 కూడా 1 వచ్చేసింది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ P3 కూడా కనుక్కోవాలి. సో ఈ P3ని మనం ఏ విధంగా కనుక్కోవాలి? సో ఇక్కడ మళ్ళీ ఒక ప్యాటర్న్ ఉంటుందండి. అది ఏంటంటే 4 5 6 7 అని ఉంటుంది అంతే. 4 5 6 7. సో ఇక్కడ 4 5 6 7 వాల్యూస్ ఏంటంటే మనకి సో మనం దీంట్లో ఇచ్చిన దాంట్లో చూస్తే మనకి 4th వన్ వచ్చేసి P4, 5th వన్ వచ్చేసి 0, 6th వన్ వచ్చేసి 1, 7th వన్ వచ్చేసి 0. ఒకసారి చూస్తే 0 1 0 అని వచ్చేసింది. ఇది మనకి P3. సో P3 అన్నప్పుడు మన దీని సో 1 2 3 P4 అనుకుంటున్నాం మన ఇచ్చిన దాంట్లో. ఓకే. సో P4లో 0 1 0 వచ్చేసింది. దీన్ని మనము ఆడ్లోకి ఈవెన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ నాకు 0 1 0 ఉంది, నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ ఉన్నాయి. దీన్ని 1లోకి మార్చాలంటే ఈవెన్లోకి మార్చాలంటే ఈ P4ని 1 చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సో అయిపోయింది. నెక్స్ట్ P8 కనుక్కుంటున్నాము. సో P8 అంటే ఏంటంటే ఇక్కడ 8 9 10 11. ఓకే. సో నెక్స్ట్ 8 9 10 11 12. 8 అంటే ఏంటంటే ఇక్కడ P8, 9 అంటే 1, 10 అంటే 0, 11 అంటే 1. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు ప్రాబ్లమ్స్ P1 P2 P4కి 1 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుందో చూస్తే ఇది ఆల్రెడీ మనకు ఈవెన్ లెంత్లో ఉంది. నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ P0 వచ్చేసి మనకి ఏమవుతుందండి? 0 అవుతుంది. సో ఎందుకు 0 అవుతుంది? 0 1 0 1. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ ప్యారిటీ కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. ఓకేనా? సో మనం ఇక్కడ P1 కనుక్కున్నాము, P2 కనుక్కున్నాము, P4 కనుక్కున్నాము, P8 కనుక్కున్నాము. చూడండి, మనకి ఇచ్చిన ఆన్సర్ రావాలంటే సింపుల్గా మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ స్ట్రింగ్లో ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. ఫస్ట్ నేను ఈ వాల్యూస్ మొత్తం రాస్తున్నా. 1 0 1. సో ఇక్కడ ఏమి ఇచ్చారండి? P8కి మనకి ఏమొచ్చిందండి? 0. సో ఈ 0ని మీరు యాజ్ ఇట్ ఈస్గా రాయండి. నెక్స్ట్ 0 1 0 0 1 0 దీన్ని నార్మల్గా రాస్తాము. నెక్స్ట్ P4 దగ్గర ఏముందండి? P4 దగ్గర 1 ఉంది. సో P4 దగ్గర 1 ఉన్నప్పుడు ఇవన్నీ మీరు యాజ్ ఇట్ ఈస్గా రాయండి. నెక్స్ట్ కూడా P4 తర్వాత ఏముంది? P4 తర్వాత కూడా 1 ఉంది. నెక్స్ట్ P2 P1. సో P2 P1కి 1 1 వచ్చింది. మనకు తెలుసు ఇక్కడ ఇదొక 1 ఇదొక 1, ఇది 1 ఇది 1. సో మనకి కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలండి. P1 P2. సో P1 అంటే ఏంటి? 1 3 5 7 9 11. P2 అంటే ఏంటి? సో ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కొక్క నెంబర్ లెఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇక్కడ P2లో ఏమొస్తుంది అంటే 2 3 4 5 వదిలేయండి, 6 7 8 9 వదిలేయండి, 10 11. నెక్స్ట్ P3. సో P3 అంటే ఏంటి? సేమ్. సో P4 4 5 6 7. సో P8 అంటే ఏంటండి? 8 9 10 11. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఈవెన్ ప్యారిటీ ఇచ్చింది కాబట్టి మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ చూసాము. అదేవిధంగా మనకి ఆడ్ ప్యారిటీ ఇస్తే మనము ఆడ్ ప్యారిటీలో అంటే మనం ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please give your feedback for this session. Thank you all.